Hello everyone, welcome to Regal Minds. In this video, we are going to discuss about artificial intelligence. What is artificial intelligence? Artificial intelligence is a branch of computer science. బేసిక్గా ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే మిషన్ సాఫ్ట్వేర్ రెడీ చేసుకునే దాంట్లో. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తాడో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, ఈ లాంగ్వేజెస్ అండర్స్టాండింగ్లో కావచ్చు, డిసిషన్ మేకింగ్లో కావచ్చు, ఈ ప్యాటర్న్స్లో కావచ్చు, టోటలీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్గా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. హీ ఈజ్ ద సైంటిస్ట్ అండ్ బ్రిటిష్ మ్యాథమెటిషియన్ హూ ఈజ్ ద బేస్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇతనికి వచ్చిన ఆలోచన అంటే మనిషిలాగా ఒక మిషన్ ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే స్టార్ట్ చేశారు. అది దట్ ఏఐ వింటర్ 1 1974 నుంచి 1980 వరకు. అంటే వారికి ఫండింగ్ కానీ ఈ దాని మీద హోప్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఎవరు అయితే చూపలేదు, ఫండింగ్ కూడా ఎవరు ఇవ్వలేదు. సో దే ఫైనలీ లాస్ట్. బట్ ఆఫ్టర్ 1980లో అయితే వాళ్ళకైతే కొన్ని హోప్స్ అయితే వచ్చాయి. మరి 1987 నుంచి 1993 పీరియడ్లో అయితే మరి వాళ్ళకి ఆ ఏఐ వింటర్ మీన్స్ ఆ ఫండింగ్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఎవరు అయితే ఇవ్వడానికి ముందుకు రాలేదు. సో మరి అక్కడైతే వాళ్ళు ఆగిపోయారు. బట్ ఆఫ్టర్ తర్వాత మరి వాళ్ళు స్టార్ట్ చేసి దాన్ని అండ్ 2000s నుంచి అయితే వాళ్ళకి ఈ హోప్స్ కానీ మరి దానిపైన రిజల్ట్స్ కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళ ఆలోచనలకు ఫేవర్గా అయితే వచ్చింది. అండ్ ఫైనల్లీ 2020లో అయితే వాళ్ళు సక్సెస్ఫుల్గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లాంచ్ చేశారు. నౌ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే 3 కేటగిరీస్గా అయితే డివైడ్ చేశారు. దట్ ఈజ్ నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఈ నారో ఇంటెలిజెన్స్ అయితే నారో ఏఐ అయితే వీక్ ఏఐ, అండ్ జనరల్ ఏఐ అయితే స్ట్రాంగ్ ఏఐ, అండ్ సూపర్ ఇంటెలిజెన్స్ అయితే ఇట్ ఈస్ హైపోథెటికల్ వన్. ఈ నారో ఏఐ అయితే ఒక స్పెసిఫిక్ టాస్క్ మాత్రమే చేశారు. అంటే లైక్ ఫేషియల్ రికగ్నైజేషన్స్ కానీ, లైక్ సిరి కానీ, అలెక్సా కానీ, ఇలాంటి చిన్న చిన్న వాటివి మాత్రమే. అదే జనరల్ ఏఐ అయితే ఇది స్ట్రాంగ్ ఏఐ. ఇది ఫ్లెక్సిబుల్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టాస్క్ కానీ, రీజనింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అండ్ డిసిషన్ మేకింగ్ కానీ, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కానీ, ఇలా ఏదైతే మనిషి చేయగలడో ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్కి టోటలీ ఈక్వల్గా ఉంటుంది ఈ జనరల్ ఏఐ. బేసిక్గా ఈ ఏఐలో అయితే 4 కీ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అండ్ న్యాచురల్ ప్రాసెసింగ్, అండ్ కంప్యూటర్ విజన్. నా మెషిన్ లెర్నింగ్ అనేది డెవలపింగ్ ఆల్గరిథమ్స్లో ఫోకస్ చేస్తుంది. అదంటే కంప్యూటర్కి డెసిషన్ మేకింగ్లో కానీ, ఏదైనా నేర్చుకోవడం కానీ, అంటే ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోవడం, ఇవన్నీ ఎనేబుల్ చేస్తుంది ఈ మిషన్ లెర్నింగ్. వీటన్నింటినీ అయితే డేటా ఆధారంగా అనేది అయితే చేస్తాయి, బేస్డ్ ఆన్ ది డేటా. అండ్ మిషన్ లెర్నింగ్లో మరీ 4 కేటగిరీస్ అయితే ఉన్నాయి. దట్ ఈజ్ సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్, సెమీ సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్, అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇందులో సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎర్రర్ పెయిర్స్ మీద అయితే ఇది ఆధారపడి ఉంటుంది. అండ్ అన్సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ అయితే బేస్డ్ ఆన్ ది డేటా అండ్ హైడెన్ ప్యాటర్న్స్ కానీ దీని మీద అయితే బేస్ అయి ఉంటుంది. అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అయితే లర్న్స్ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్స్. ఆ డేటాలో ట్రయల్ అండ్ ఎర్రర్స్ నుంచి అయితే ఇది ఎనేబుల్ అయ్యి బేస్ అయితే ఉంటుంది. నౌ ద సెకండ్ వన్ ఈజ్ డీప్ లెర్నింగ్. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. ఇది ఎలా అంటే ఒక రా డేటా నుంచి ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఏవైతే మైన్యూట్ నెట్వర్క్స్ అయితే ఈ ఇమేజ్ రికగ్నైజేషన్ కావచ్చు, స్పీచ్ రికగ్నైజేషన్ కావచ్చు, ఇలాంటివి అయితే ఎనేబుల్ చేసేదానికైతే ఈ కంప్యూటర్కి అయితే యూజ్ అవుతుంది ఈ డీప్ లెర్నింగ్. నౌ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ దీంట్లో ఏమంటే బేసిక్గా ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కావచ్చు, స్మార్ట్ అనాలిసిస్ కావచ్చు, స్మార్ట్ అసిస్టెంట్ కావచ్చు, డాక్యుమెంట్ అనాలిసిస్ కావచ్చు, ఈ ఆన్లైన్ సెర్చెస్ కానీ, మనం ఏదైనా లైక్ చాట్ జీపీటీస్, ఈ మెటా ఏఐ కావచ్చు, ఇవన్నీ వచ్చేసి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కింద అయితే వర్క్ చేస్తుంటాయి. ఇదైతే ఎనేబుల్ చేసేది హౌ అండర్స్టాండింగ్ కానీ, ఈ సెంటిమెంట్స్ కానీ, ఈ ఎమోషనల్ కానీ, ఇలాంటివన్నీ అండర్స్టాండ్ చేసి ఆ మిషన్కి ఎనేబుల్ అనేది చేస్తాయి. కంప్యూటర్ విజన్. ఇదైతే విజువల్ ఒక ఇన్ఫర్మేషన్ అంటే వీడియో నుంచి కానీ, ఇమేజ్ నుంచి కానీ, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది గ్రాప్ చేసి ఆ డెసిషన్ అనేది తీసుకుంటుంది. లైక్ బేస్డ్ ఆన్ ది విజువల్ ఇన్ఫర్మేషన్. ఒక విజువల్ అనేది ఉంటే మాత్రమే కానీ ఇది వర్క్ చేస్తుంది. పొటెన్షియల్ థ్రెట్స్ ఆఫ్ ఏఐ.
హ్యూమన్ బీయింగ్స్ అయితే చాలా కాంపిటేటివ్గా అయితే బతకాల్సి వస్తుంది. అండ్ డేంజర్ ఆఫ్ న్యూక్లియర్ అటాక్స్ కావచ్చు, లాస్ ఆఫ్ కంట్రోల్ అండ్ అండర్స్టాండింగ్ కావచ్చు, ఇలా అయితే చాలా వాటిలో అయితే వైడ్ రేంజ్లో అయితే ఏఐ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇట్ మేక్స్ జాబ్ డిస్ప్లేస్మెంట్స్ ఆల్సో. అంటే కొన్ని సంస్థల్లో అంటే లైక్ కాల్ సెంటర్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో జాబ్స్ అయితే చాలా ఆపర్చునిటీస్ తక్కువ అయిపోతాయి డ్యూ టు ది ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ సోషల్ వెల్ఫేర్ కానీ, స్ట్రాటజిక్ ప్లానింగ్స్ కావచ్చు, అంటే ఈ వీడియో ఎడిటర్స్ కావచ్చు, అండ్ ఈ ట్రైన్ బుకింగ్ టికెట్స్ కానీ, ఇలాంటి వాటిలో అన్నిట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. అండ్ ఎగ్జైల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ వైడ్ రేంజ్లో అయితే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇట్ మేక్స్ మచ్ డిఫికల్ట్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దీస్ సెక్టార్స్. ఇక అడ్వాంటేజెస్ చూసుకుంటే సమ్ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్లో అయితే హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ క్రియేటివ్గా ఆలోచించడానికి అండ్ సైంటిఫిక్ రీజన్స్లో కొన్ని వాటిలో ఆపరేషన్స్లో కావచ్చు, క్రిటికల్గా ఉన్న దాంట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా యూస్ఫుల్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ మేక్స్ హెల్ప్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫర్ ఫర్దర్ వీడియోస్ నా డిస్క్రిప్షన్ చదవండి. నేను ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నానో అదంతా నా డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా రెగ్యులర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇక నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అండ్ బీ అప్డేటెడ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.